మరువానే మాట యేసు మాట భలే భలే మా బంగారు బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం. మన ఆరాధన టాపిక్ ఇది ఈరోజు. అంతకుముందు పునరుత్థానము జీవము నేనే అనే విషయం మీద మనము ఆరాధించాలి. ఈ రోజున ఆరాధన వాక్యం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. అందరం చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. There was the true light, which is like every man coming into ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రములు, పరిశుద్ధ దేవ నీకు వందనములు. ఆ దినము మీరు సమీపించుట చూచిన కొలది సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఒకరినొకరు పొరిగొల్పు పొందమని ఏప్రిల్లోని సెలవిస్తవచ్చు. భక్తులైన వారు కొనుకోబడుతున్నారు. చిన్న వయసులోనే వారు మహిమలోకి విడిపోతున్నారు. విలాసులు గంటెల ప్రకాష్ 55 సంవత్సరాలు ఎంతో గొప్ప పరిచయం చేస్తూ వచ్చారు. మీరు మహిమలోనే పిలుచుకున్నారు. దేవసర్వమి 54 సంవత్సరాలు మహిమలోని పిలుచుకున్నారు. తన తండ్రి మా పోకడ ఎప్పుడో మాకు తెలియదు. ఈరోజు ఉన్నాం, సాయంకాలం ఉంటామో లేదో మాకు తెలియదు. మీ దగ్గర రాకముందు మమ్మల్ని మేము పూర్తిగా సిద్ధపరచుకోవాల్సిన బాధ్యత మా దగ్గర. లోకము దాని పోకడ నశించిపో, లోకము నటన గతించిపో, కానీ నీ వాక్యము నిత్యము నిలుచును. నీ చిత్తము నెరవేర్చువాడు నిరంతరము జీవించు. నిరంతరము జీవించే ఆ జీవితం కొరకై మమ్మలను సిద్ధపరచు. ఈ లోకంలో మమ్మలను ఆరాధికులుగా చేయి. తన తండ్రి వచ్చిన వారికి వందనాలు. ఇంకా రావలసిన వారు ఎక్కడున్నారు దయచేసి వారి కనికరించు. ఆదివారం నాడు ఒకే ఒక్క దినం 6 దినములు మారి ఆదివారము నీ దినం. ఆ దినమును సహేతుకమైన కారణం ఉంటే తప్ప, దేవా రీజనబుల్ నాయన విషయం ఉంటే తప్ప దేవా మందిరం ఆనుకోకూడదని వాక్యం చెప్తా ఉంది, నీ సేవకు చెప్తా ఉన్నా. కనుక నా ప్రభా నీ ప్రజలైన వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారిని తోడుకోనండి. నీ మందిరంలో వారిని ఆనందించేవారిగా చేయి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి. నీ కుడి చేతిలో నిత్యమూ సుఖములు ఉన్నాయి. నీ సన్నిధిలో మన సౌందర్యములు ఉన్నాయి. కనుక నా ప్రభా మా పితరులు భౌతికపరమైన ప్రత్యక్ష గుడారములు ఆనందించారు, దేవాలయములు ఆనందించారు. కానీ ఈ రోజున ఇశ్రాయేలులకు ఆరాధించడానికి దేవాలయం లేదు. కానీ మాకు నూతన నిబంధనబద్ధమైన మాకు నేను ఆరాధించడానికి నీవే మాకు దేవాలయంగా నువ్వు ఉన్నావు. నీవే మా యొక్క శిరస్సుగా ఉన్నావు. కానీ నీ యందు మేము ఉన్నాం కనుక నిన్ను ఆరాధించడానికి తీసుకుని వచ్చున్నావు. ఎవరు ఉదయకాలమున నన్ను దర్శించు. దైవ ప్రమారాధన కొరకై మీరు ఇచ్చిన దీవమైన వాక్యముకై నన్ను ఆదరిస్తున్నాను. నిజమైన వెలుగు నీవే.
దేవా లోకంలోని వెలుగులన్నీ కూడా ఉదయమున ప్రభా ఏమైపోతాయి. సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు చుక్కలు రాలిపోతాయి. నిత్యమైన వెలుగైనటువంటి దేవా ఆ యేసుక్రీస్తు ప్రభు మా మధ్యలో ఉన్నాడు కనుక ఆయన ఆరాధించడానికి మా ప్రణాత్మదేహమును సిద్ధపరచు. ఆరాధన చేయడానికి ఆటంకము కలిగించే నాలో మరి ఏదైతే ఉంటుందో వాటిని క్షమించును, రక్తములో కడుగును. దేవానికి ఇష్టమైనటువంటి ఆరాధన, నీకు అంగీకారమైన పరిశుద్ధమైన ఆరాధన మా హృదయంలో నుంచి ఆత్మతో సత్యముతో వచ్చినట్లుగా ఆశీర్వదించుమని మదనముడు కృతజ్ఞత ఆస్వాదించుకుంటూ నీ రక్తదోక్షం తెచ్చుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నిజమైన వెలుగు గురించి ఆయన మాట్లాడతా ఉంటారు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు. అంటే లోకంలో లేదన్నమాట వెలుగు. ఆ వెలుగు లోకంలో లేదు, ఎక్కడో ఉంది ఆ వెలుగు, నిజమైన వెలుగు. కానీ లోకంలోనికి వచ్చింది. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. అంటే ఆ వాక్యము చెప్పే టయానికి వెలుగు లేదన్నమాట. సో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము. అంటే లెమ్ము అన్నాడంటే అర్థమైంది అక్కడ సంబడి స్లీపింగ్. నిద్రపోతా అన్నాడు ఉండొచ్చు. ఇప్పుడు నిద్రపోతున్నాం అనుకోండి, తెల్లారుతున్నప్పుడు మనం మామూలుగా తల్లిదండ్రులు ఏం చెప్తారు, అమ్మ లేగు, వెలుగు వస్తుంది, సూర్యుడు వచ్చాడు అగుమని చెప్తారు. లేకపోతే ఎవరైనా చీకట్లో ఉన్నారనుకోండి, గదిలో చీకట్లో ఉన్న వ్యక్తిని కూడా చెప్పవచ్చు, తలుపు తీసి లేదా లైట్ వచ్చింది, నువ్వు బయటికి రా చీకటి వచ్చి చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ అన్నాడు నిజమైన వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెము. ఎలా ఉంటుందా ఇక వెలుగు అంటే, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మహిమాయుక్తమైన వెలుగు, సూర్యుని వెలుగు కాదు, చంద్రుని వెలుగు కాదు, మనం చూసే ఈ వెలుగు కాదు. కానీ ఈ వెలుగు ఎలాంటిదంటే మహిమాయుక్తమైన వెలుగు, గ్లోరియస్ లైట్. సో ఈ మహిమాయుక్తమైన వెలుగు వచ్చింది, లేవమంటాడు. సో ఎందుకు వచ్చింది ఈ వెలుగు, ఈ మహిమాయుక్తమైన వెలుగు అంటే ఆన్సర్ 2వ వచనంలో ఉంది. చూడము భూమిని చీకటి కమ్ముచున్నది. అంటే భూమి మీదకే చీకటి వచ్చేసింది. భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నాడు. కాబట్టి భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అంటే మొట్టమొదటి చీకటి ఎక్కడికి వచ్చిందంటే భూమి మీదకి వచ్చింది. చీకటి ఎక్కడ వచ్చింది మొట్టమొదట? ద డార్క్నెస్ ఎంటర్డ్ ఇంటూ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. భూమి మీద చీకటి వచ్చింది. తర్వాత ఆ చీకటి ఎక్కడికి వచ్చింది? జనములను కమ్ముచున్నది. ఈ భూమి మీదకి వచ్చిన చీకటి మనుషుల్లోకి వచ్చేసింది. కాబట్టి దీనికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలంటే ఆది కాండము 1వ అధ్యాయం, ఆది కాండము 1వ అధ్యాయం, ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్, సృష్టి యొక్క ఆరంభము. మొదటి అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. కాబట్టి యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో చూడుము, చీకటి భూమిని కమ్మి ఉన్నది. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయంలో చీకటి భూమిని కమ్మేసినట్లుగా చూస్తున్నాం. దేవుడు భూమి ఆకాశం సృజించాడు. దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు పరిపూర్ణంగా చేస్తాడు. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ఈజ్ క్రియేషన్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్. దేవుడు పని చేస్తే ఆయన పరిపూర్ణంగా చేస్తాడు. అందులో ఏ విధమైనటువంటి మిస్టేక్స్ ఉండవు. దేర్ విల్ బి నో మిస్టేక్స్ ఇన్ గాడ్స్ క్రియేషన్. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ హిస్ క్రియేషన్ ఈజ్ పర్ఫెక్ట్. మరి ఇక్కడ దేవుడు భూమిని ఆకాశం సృజించినప్పుడు భూమి ఏమైందంటే ఇట్ బికేమ్ షేప్లెస్, నిరాకారముగా ఉన్నది, ఆకారం లేదు, శూన్యముగా ఉంది, ఎంప్టీ. భూమి నిరాకారముగా ఉంది, శూన్యంగా ఉంది. ఇంకెలా ఉందంటే డార్క్నెస్. భూమి మీదకి ఏమొచ్చింది? చీకటి వచ్చేసింది, కమ్మేసింది చీకటి. మరి దేవుడు ఏమైనా చేశాడా చీకటిని? దేవుడు వెలుగై ఉండెను, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. గాడ్ ఈజ్ లైట్, దేర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనలో చీకటి లేదు. మరి చీకటి అనేది ఎందుకు వచ్చింది? దేవుడు వెలుగై ఉన్నాడు, సృష్టి యావత్తును కూడా ఆయన వెలుగుమయంగానే చేశాడు. మొట్టమొదటి ఎలా ఉందంటే భూమి అలా ఉండేది. ఆ రోజున చీకటి లేదు, ఆ రోజున భూమి మీద చీకటి లేదు. సో దేవుడు భూమిని ఆకాశం సృజించినప్పుడు ఆ రోజున చీకటి లేదు. ఇప్పుడు చూడండి, భూమి మీదకి చీకటి వచ్చేసింది. ఎక్కడ వచ్చింది చీకటి? పాత స్లైడ్ చూడండి, పాత స్లైడ్ చూపించు. ఓల్డ్ సైడ్ వెలుగుతో ఉన్నటువంటి భూమి ఎలా ఉంది? అది ఎలా ఉంది? దేవుడు సృష్టి చేసినప్పుడు అలా ఉంది. అంటే నేను అన్ని డీటెయిల్గా చెప్పడం లేదు, జస్ట్ ఆరాధన వర్తమానం కాబట్టి నక్షల్గా మీ మైండ్లో పోవాలని చెప్తున్నాను. ఆ రోజున చీకటి లేదు, భూమి నిరాకారముగా సూర్యం లేదు. కానీ దేవుడు వెలుగై ఉన్నాడు, భూమి అక్కడ సృష్టించాడు. ఆ తర్వాత భూమి ఏమైపోయిందంటే భూమి మీదకి చూడము, భూమి మీద చీకటి కమ్మెను. అయిపోయింది చీకటి. అని దేవుడు ఇలా చేశాడా? దేవుడు ఇలా చేయలే. ఎందుకు ఇలా అయిపోయింది? దీనికి చాలా కామెంటరీస్ ఉన్నాయి, దీనికి చాలా డిఫరెంట్ కామెంటరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కామెంటరీస్ ఇప్పుడు పోము, ఎందుకంటే ఆరాధన వర్తమానం కాబట్టి డైరెక్ట్గా మనం ఆరాధనలో మాత్రం చేద్దాం. ఈ అంధకారం అనేది ఎలా వచ్చింది? ఎఫెసీ రాసిన పత్రిక ఎందుకు వచ్చిందంటే అంధకారం అనేది ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దీనికి ఆన్సర్ క్లియర్గా ఉంది. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. దేవుడేమో వెలుగుమయంగా చేస్తే ఎలా అయిపోయింది చూద్దాం. 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏదైనా మనం పోరాడున్నది మనుషుల శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులు. అంధకార సంబంధుడు ఎవరతను? అపవాది. సో అంధకారం అనేది అపవాదికి సంబంధించింది. దేవుడు వెలుగై ఉన్నాడు. సో లైట్ relates to God, glorious God. మహిమాయుక్తమైన దేవునికి చెందింది గ్లోరియస్ లైట్. కానీ చీకటి ఎవరికి సంబంధించి? డార్క్నెస్ రిలేటెడ్ టు ద డెవిల్, అపవాదికి సంబంధించింది. కాబట్టి దేవుడు సృష్టించేసిన తర్వాత ఈ భూమి మీదకి చీకటి అనేటువంటిది రావడం గల కారణం ఏంటంటే, మనం అనేక పర్యాయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దీనికి కారణము అపవాది అని.
అపవాది పాపం చేశాడు కనుక దేవుడు అపవాదిని వానొంచెలను అక్కడి నుంచి పంపించి వేశాడని అనేక రకాల వ్యాఖ్యానాలు ఉంటూ వచ్చినాయి. మనం దీని గురించి మనం ధ్యానం చేసినట్లయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో దీని గురించిన మాటలు ఉన్నాయి. ఒక్క వాక్యం చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. దేవుడు ఆదియందు భూమిని ఆకాశం సృజించిన తర్వాత ఆ దినమున చీకటి లేదు, కానీ ఆ తర్వాత చీకటి వచ్చింది. ఎందుకు? అంధకార సంబంధి వచ్చాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనంలో, అభిషేకము నొందిన కెరూబు అయి ఒక ఆశ్రయముగాను ఉంటివి, అందుకే నేను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠితమైన పర్వతం మీద ఉంటివి, కాల్చున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుచుంటివి. ఆ తర్వాత 16వ వచనం, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నువ్వు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి. ఎవరైనా? కెరూబు, దేవుని అభిషేకం పొందిన కెరూబు, ప్రతిష్ఠితమైన పర్వతం మీద ఉన్నటువంటి వాడు. మొదట్లో ఎంతో యథార్థంగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడున్న ఏమైందంటే, నువ్వు అన్యాయము చేయొచ్చు. 16 ఏమంటాడు? నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత, అంటే డిఫరెంట్ బిజినెస్ అన్నమాట. అతని బిజినెస్ ఏంటి? అపవాది బిజినెస్ ఏంటి? ప్రభు తోసివేయక ముందు అతని పేరు లూసిఫర్, అభిషేకం పొందిన కెరూబు. అతను ఉన్న బిజినెస్ ఏంటి? అతను ఉన్న వ్యాపకం ఏంటి? అతను ఆరాధికుడు, ఆరాధనలో దేవదూతలు సిద్ధపరచువాడు. అటువంటి ఈ యొక్క కెరూబు వేరే వ్యాపారం వెళ్ళాడు. ఏ వ్యాపారం అంట? అదన వ్యాపారం. ఏ వ్యాపారం? గర్వించాడు. ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించవలసినటువంటి ఆ వ్యక్తి, ఆ హృదయంలో ప్రభుకు తప్ప వేరే వాళ్ళకు స్థానం లేకుండా వలసిన వ్యక్తి, ప్రభుని ముఖాముఖిగా చూసినటువంటి ఆ యొక్క కెరూబు, ఆ హృదయం నిండా ఆ మహిమాగైనటువంటి దేవుడు ఉండవలసింది. అతని యొక్క హృదయంలో గర్వం ప్రవేశించింది. ప్రభు ఉండవలసిన స్థలంలో వేరే వ్యాపారం వచ్చింది హృదయంలోనికి. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపముని యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థుని కనబడుతుంది. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపలే అతని హృదయంలోనే వేరే వ్యాపారం ప్రారంభమైంది. ప్రభుని ఆరాధించకుండా, ప్రభుని ప్రేమించకుండా ఏమొచ్చింది? అతనికి అన్యాయం పెంచుకొని పాపం చేసి వచ్చింది. దేవుని పర్వతము మీదను ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరింపవు, నిన్ను నాశనము చేయితిని. నీ సౌందర్యము చూచుకొని నువ్వు గర్వించిన వాడవై. ఎవరిచ్చారా సౌందర్యాన్ని? దేవుడే ఇచ్చారా సౌందర్యాన్ని. నీ సౌందర్యం చూచుకొని గర్వించిన వాడవై. ఇది చాలా డేంజరస్ వర్డ్ ఇది. నీ సౌందర్యం చూచుకొని నువ్వు గర్వించిన వాడవై. దేవుడు ఆ కెరూబును అభిషేకించి ఆ సౌందర్యాన్ని ఇస్తే, ప్రభుని ఆరాధించకుండా ఆ సౌందర్యాన్ని బట్టి నేను అందంగా ఉన్నాను గర్వించాడట. నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకుంటుంది. జ్ఞానం కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడు, అభిషేకం పొందినవాడు, గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతగా పడిపోయాడు చూడండి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. అండర్లైన్ చేసుకోండి. కావున నేను నిన్ను నేల మీద పడవేసేది. అది సంగతి. పడవేశాడు. ఎందుకు వచ్చింది భూమి మీదకి చీకటి? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. పరిశుద్ధముగాను పరిపూర్ణముగాను తేజోమయముగా నిర్మించిన ఆ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఎందుకు వచ్చిందంటే, ఆ భూమి మీదకి ఏమొచ్చింది? అంధకార సంబంధమగు లోకనాథుడు
ఎవరతను? పడవేయ ద్రోయబడిన కెరూబు, అభిషేకం పొందిన కెరూబు, వెలుగుతో నింపబడిన కెరూబు, సౌందర్యము కలిగిన కెరూబు, జ్ఞానము కలిగిన కెరూబు, అనేకులను ఆరాధనలో సిద్ధపరిచిన కెరూబు మనస్సులో లోపల అనుకున్నాడు, దేవుడు పడద్రోశాడు. అంటే దేవుడు ప్రతి వ్యక్తి లోపలికి తొంగి చూస్తాడు అనేది మనకు అర్థం. ఆరాధన కూడా అంతే. మనం ఆరాధన చేసేటప్పుడు ఎట్టి హృదయముతో నేను ఆరాధన చేస్తున్నాను, దేవుడు తొంగి చూస్తాడు. ఆరాధన చాలా గొప్పదండి. ఏదో మన తమాషగా ఏదో చేస్తాం, కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ప్రభు నాకు ఏం చేశాడో అది నేను హృదయపూర్వకంగా ఎరిగి దాన్ని ఒప్పుకొని సమాజంలో హృదయపూర్వకముగా ఆయన కీర్తించుట. ఇంకా వేరేది మనసులో రాకూడదు. ఒక ప్యూర్ ఆరాధన ఏంటంటే ఆయన మాత్రమే ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని ఆరాధించాలి. ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడు. స్తుతి అంటే నాకు ఈ లోక సంబంధంగా ఏం చేశాడో అది ఆరాధన. ఆరాధన వేరు, స్తుతి వేరు. ఆరాధన అంటే ఆయన గొప్పతనం, హిస్ గ్రేట్నెస్, అడోరింగ్ హిస్ గ్రేట్నెస్. ఉదయకాలం మన ఆరాధన ఏంటంటే ప్రభువా నువ్వు వెలుగై ఉన్నావు కనుక నేను ఆరాధిస్తున్నాను. నీలో చీకటి లేదు, నీ వెలుగు మహిమాయుక్తమైనది, నీ వెలుగు ఎటర్నల్, నిత్యమైన వెలుగు, నిత్యమైన మహిమతో కూడినటువంటి వెలుగు, అది జీవముతో కూడిన వెలుగు. His light is eternal, His light is glorious, His light is the life. జీవముతో కూడిన వెలుగు, మహిమాయుక్తమైన వెలుగు, నిత్యము ఉండే వెలుగు కలిగిన వాడు. కనుక పడద్రోయబడ్డాడు కాబట్టి చేయడానికి వచ్చింది. అది పెట్టు, ఆ స్లైడ్ పెట్టు. చేయడానికి వచ్చింది సెకండ్ స్లైడ్. అది ఇప్పుడు చెప్పండి, ఎందుకు అయిపోయింది ఆ చీకటి? దేవుడు అపవాదిని ఏం చేశాడు? నెట్టి వేశాడు. వాడు వచ్చి ఎక్కడ పడ్డాడు? నేను నేలను పడద్రోసి తిని. వాడికి ఇంకా స్థలం లేదు ఇంకెక్కడ. వచ్చి అక్కడ పడ్డాడు. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు? అదే హెచ్కేల్ గ్రంథం 26వ అధ్యాయం 28వ అధ్యాయం. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు? 13వ వచనం. భూమి మీదకి వచ్చాడు. భూమి నుంచి ఎక్కడికి వచ్చాడు? 28వ అధ్యాయం 13వ వచనం. దేవుని తోటయగు ఏదేనులో, ఏదేనికి సంబంధం అపవాదికి? ఏ వరిస్తా? ఏదేనికి సంబంధం? భూమి మీద పడద్రోశాడు. ఎక్కడొచ్చి పడ్డాడు తను? ఏదేని తోటకి సంబంధం? అది అర్థమైందా? యెషయా గ్రంథంలో లింక్ అది 60వ అధ్యాయంలో. చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, తర్వాత ఏమన్నాడు? జనములను కమ్ముచున్నది. ఇక్కడ ఇది ఈ వాక్యంలో లింక్ ఏంటి? హెచ్కేల్లో నేను పడద్రోసిని భూమి మీదకి. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు వచ్చి తిరిగి ఎక్కడికి వచ్చావు? ఏదేని తోటకు వచ్చావు. ఏదేని తోట నీకేం పని? అక్కడ చేపడ్డ మహిమాయుక్తమైన మానవుడు ఉన్నాడు, వెలుగుతో నింపబడిన మానవుడు ఉన్నాడు, జీవముతో కూడిన మానవుడు ఉన్నాడు, మరణము లేని మానవుడు ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడో ఆదాము అలా ఉన్నాడు. మహిమాయుక్తమైన వెలుగు కలిగిన వాడుగా ఉన్నాడు మానవుడు. జీవముతో కూడినటువంటి వెలుగుతో ఉన్నాడు మానవుడు. నిత్యమైన వెలుగుతో ఉన్నాడు మానవుడు. దేవుడు ఎలా ఉన్నాడో మానవుడు కూడా అలానే ఉన్నాడు. ఆ దేవుడిని ఏం చేయలేకపోయాడు అపవాది. ఆ దేవుడిని ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఎదుగుతున్నాడు. ఎలాగా దొరికాడు. ఎవరు దొరికాడు? అవ్వ దొరికింది. ఒకటే దొరికింది. కాబట్టి ఒంటరిగా ఉండకూడదు ఇప్పుడు కూడా. సహవాసం అంటే ఇదే. సహవాసం అంటే తెలిసిన? సహవాసం అంటే బలం. ఇది వాకింగ్ చెప్తుంది, నా మాట కాదు ఇది. యూ విల్ గెట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వెన్ యూ ఆర్ ఇన్ ఫెలోషిప్.
నీవు సహవాసంలో ఉన్నప్పుడే ఆత్మీయంగా బలంగా ఉంటావు. నువ్వు సహవాసంలో లేనప్పుడు మనం ఎంత ప్రార్థనా పరులమైనా, ఎంత భక్తి పరులమైనా అపవాదం వస్తాయి. మనం ఆదాం కంటే గొప్పవాడమా, అవ్వ కంటే గొప్పవాడమా? కనుక ఆదాము దగ్గర నుంచి అవ్వ వేరుగా ఉండింది. అవ్వలో కూడా జీవం ఉన్నది, అవ్వలో కూడా దేవుని మహిమ ఉన్నది. అవ్వను కూడా దేవుడే చేస్తా వచ్చినాడు. మరి అవ్వ ఎప్పుడైతే సహవాసములో లేదో అక్కడికి అవకాశం కలిగింది అపవాదికి. చూడము, భూమిని జనములు చీకటి కమ్ముచున్నది, అది జలములను కమ్ముచున్నది. ఇప్పుడు అపవాది వచ్చాడు అవ్వ దగ్గరికి, ఆదాము దగ్గరికి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏదైనా తోటకు వచ్చి ఏం చేశాడు? దేవుడు ఎంత చక్కటి వాక్యాలు పెట్టాడు బైబిల్లో. ఎంత చక్కగా ఉంటాయి బైబిల్లో వాక్యాలు, ఒక్కొక్క దాని ఎంత చక్కటి లింకులు ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, 4:18. ఏదైనా తోటకు వచ్చి ఏం చేశాడు అపవాది? 18వ వచనం, వారైతే 4:18 ఎఫెసీయులకు, వారైతే అంధకారమైన మనసు, అండర్లైన్ చేయి, అంధకారమైన మనసు. దే మైండ్స్ వర్ డార్కెన్డ్. అంధకారం చేసేసాడు. ఎవరి మనసుని అంధకారం చేసేసాడు? చెప్పండి, ఎవరి మనసు అంధకారం చేశాడు? మానవుడి యొక్క మనసు అంధకారం చేశాడు. కోరికలు అనేవి ఎక్కడ పుడతాయి అంటే మనసులో పుడతాయి. కోరిక ఎక్కడ పుడుతుంది? మనసులో పుడుతుంది. అది కావాలి, ఇది కావాలి, నేను గొప్పవాడైతే బాగుండు, నేను గొప్పదాని అయితే బాగుండు, నేను మాకు పేరు వస్తే బాగుండు. ఎమోషనల్. ఈ ఎమోషన్స్ అన్నీ కూడా, ఈ భావోద్రేకాలన్నీ కూడా మనిషి యొక్క మనసులో ప్రారంభమవుతాయి. దాన్నే శరీరానుసారమైన మనస్సు అంటాడు, కార్నల్ మైండ్ అంటాడు. శరీరానుసారమైన మనస్సు. ఆ రోజున అపవాది వచ్చి అవ్వతో, ఇది నిజమా? ఇది నిజం కాదు, మీ దేవుడు చెప్పిన నిజం కాదు, మీరు చావనే చావు, ఈ పండు తిరుమనా నువ్వు ఏమవుతావు? ఈ పండు తిరుమల ఏమైపోతావు? దేవతలాగా ఉంటావు. యు లైక్ గాడ్స్. ఎప్పుడైతే ఆ మాట వింటూ వచ్చిందో ఒక ఆశ ప్రారంభమైంది, దురాశ. ఎప్పుడైతే ఒక ఆశ ప్రారంభమైందో ది యాక్టివిటీ విల్ బి ఇన్ ద బాడీ. మనసులో వచ్చింది బయట యాక్టివిటీగా కనబడాలంటే దానికి ఒక ఛానల్ కావాలా. ఏ ఛానల్ కావాలా? శరీరం కావాలి. నా మనసులో కోరిక వచ్చింది, నేను దాన్ని నెరవేర్చుకోవాలంటే నాకు చెయ్యి కావాలా, చెయ్యి పనిచేయాలి, కళ్ళు పనిచేయాలి. శరీరం పనిచేయకపోతే శరీరం నేను కాదు అంటే మనసు ఏం చేయలేదు. అవ్వకి కోరిక పుట్టింది, దురాశ పుట్టింది, చూసింది, ఆహార ద్రవ్యంగా ఉంది, చూడటానికి సౌందర్యంగా ఉంది, తింటే దేవతలాగా అయిపోతా. కాబట్టి ఆశ లోపల వచ్చింది మనసులో. అది తీసుకోవాలంటే ఈ చెయ్యి పని చేయిందే, మనసుకి ఏ వర్క్ ఉండదు. కాబట్టి శరీరము చాలా ముఖ్యమైనది. అందుకంటాడు శరీరాన్ని చంపేయని అంటాడు. నువ్వు శరీరాన్ని చంపగలిగితే మైండ్ ఏం చేయలేదు. మన శరీరాన్ని చంపుకోవడం చేత కావట్లేదు కదా. కాబట్టి మనసు చాలా బలంగా పనిచేస్తూ ఉంది. ఈ మనసుకి శరీరం కోఆపరేట్ చేస్తూ ఉంది. బోత్ ఆర్ ఫ్రెండ్స్. ప్రభువుని ఎరగక ముందు బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెండ్స్? మనసు, శరీరం రెండు ఫ్రెండ్స్. ప్రభువుని ఎరగక ముందు శరీరానుసారమైన మనసు. కాబట్టి మనసుకు కోరిక వచ్చింది, శరీరం ద్వారా పని జరిగించుకుంది. ఆ దినమున ఆదాము అవ్వలకి మనసు అంధకారం అయిపోయింది. చూడము, చీకటి జనములను కమ్మింది. కాబట్టి ఆదాము అవ్వలోకి ఎవరు వచ్చారు? చీకటి వచ్చింది.
ఆదమోళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు అతనికి మొహం అంతా విచారంగా ఉన్నాడు, అంతే కదా. చీకట్లో ఉన్నవాడికి ఎట్లా ఉంటాడు? సంతోషం ఉండడు. చీకట్లో ఉన్నవాడికి, హృదయంలో పాపం ఉన్న వ్యక్తికి, హృదయంలో దురాశ ఉన్న వ్యక్తికి, హృదయంలో దేవునికి ఇష్టం కానిది ఉన్నప్పుడు విచారమే ఉంటుంది. ఈవెన్ దేవుని నమ్ముకున్నా సరే. అది కూడా చెప్తున్నా, దేవుని నమ్ముకోకముందు హృదయంలో విచారం ఉందంటే పాపం ఉంది కాబట్టి. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఏడుపు మొహం పెట్టుకున్నావంటే ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడికి ఇష్టం కాని నీలో ఏదో ఉంది. నువ్వు బిలీవరైనా సరే, నువ్వు బైబిల్ చదువుతున్నా సరే, నువ్వు ప్రార్థన చేస్తున్నా సరే, దేవునికి ఇష్టం కానిది ఏదో నీలో ఆపరేట్ చేస్తుంది కాబట్టి, ఏదో నీకు ఆశ నీలో ఉంది కాబట్టి, దేవునికి ఇష్టం కాని నీలో పని చేస్తుంది కాబట్టి నీ మొహం ఎట్లా ఏర్పడుతుంది? ఏడు మొహంలో జీవిస్తున్నావు. నువ్వు దేవుని సరిగ్గా అర్థం చేసుకుంటే నువ్వు ఎందుకు ఏడు మొహం పెడతావు? నువ్వు దేవుని సరిగ్గా అర్థం చేసుకున్నావు కాబట్టి నువ్వు దేవుని నమ్ముకున్నా అని చెప్పుకున్నా కూడా ఏడు మొహం పెట్టుకున్నావు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఎప్పుడు నీ ముఖంలో చిరునవ్వే కనపడాలి. అర్థమైనా? నువ్వు దేవుని నమ్ముకుంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మనం ఉండవు హ్యాపీగా, ఎప్పుడు ఏడుపు మొహం, ఎప్పుడు విచారంగా, ఎప్పుడు దుఃఖంగా. కారణం చెప్పమంటారా? నువ్వు దేవుడిని ఇంకా అర్థం చేసుకోలేదు సరిగ్గా. నువ్వు దేవుడిని ఇంకా సరిగ్గా నువ్వు అర్థం చేసుకోవాలి. అని దేవునికి అర్థం కాలా. ఇంకా ఒకటే అర్థం చేసుకో, యేసు ప్రభునికి ఇంకా అర్థం కాలా, ఇంకా వాక్యానికి ఇంకా అర్థం కాలా. ఇతడు ఉన్నాడు, ఎందుకున్నాడు? అతనిలో పాపం ఉంది. మరి దేవుని నమ్ముకున్నాడు అలానే ఉంటాడే. దేవుని నమ్ముకు అలానే ఎందుకుంటున్నాడు? విచారం, కృంగిపోవడం, నిరాశ, నిస్పృహ. కాబట్టి ఇలాంటి చీకటి మానవునికి వచ్చింది. కాబట్టి మరి ఇలా జీవిస్తే ఎలాగా? ఈ చీకటిలో జీవించేటువంటి మానవుని యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఈ చీకటి వల్ల ఏమన్నాడు? అదే ఎఫెసీ రాసిన చూడండి 4వ అధ్యాయము. ఇటువంటి కన్సిక్వెన్స్ చూడండి. 4వ అధ్యాయము 18వ వచనంలో, వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయం కాఠిన్యం వల్ల, అంటే హృదయం కఠినమైపోయింది, తమలో ఉన్న అజ్ఞానము చేత, అజ్ఞానం వెళ్ళిపోయాడు, దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరుపరచబడ్డాడు. హీ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అందుకే కదా ఏదైనా తోట్ల ప్రభు అన్నాడు, ఆ పండ్లు తినుదినమున నిశ్చయంగా నువ్వు చచ్చిపోతామన్నాడు. దానికి లింక్ అయ్యి వాక్యము. వారి మనసు అంధకారం అయిపోయింది. దేర్ మైండ్స్ వర్ డార్కెన్డ్ అండ్ దే వర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జీవం నుంచి వేరు చేయబడ్డారు. తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. అంత మాత్రమే కాదు, వారు సిగ్గులేని వారై ఉండి. మరి ఎంత భయంకర మాట! నీకు సిగ్గులేదురా అంటే ఎంత కోప్పడతావు చెప్పండి. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రత, అన్హోలీనెస్, అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకర్తమునకు అప్పగించుకొని they surrendered themselves to the sin. అప్పగించుకున్నారు, పాపానికి అప్పగించుకున్నారు, శరీర దురాశకు అప్పగించుకున్నారు, మరణానికి అప్పగించుకున్నారు, అపవిత్రతకు అప్పగించుకున్నారు, కఠినత్వానికి అప్పగించుకున్నారు, మరణానికి అప్పగించుకున్నారు, సాతానికి అప్పగించుకున్నారు. వ్యర్థత, అజ్ఞానము, అవివేకము, అంధకారమైన మనసు, నానా విధములైన కాముకత్వము, ఇటువంటి భయంకరం. వారు సిగ్గులేని వారైంది. ఎందుకు వచ్చింది? చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది. అపవాది పడతలే పడ్డాడు, చీకటి వచ్చేసింది. ఆ చీకటి ఏదైనా తోటలోకి వచ్చేసింది, ఆ చీకటి మనుషులకు వచ్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మానవుడు చీకటి మనసు. దేవునికి మానవునికి సంబంధం లేదు.
దేవునికి మానవునికి మధ్యలో ఏ విధమైన స్నేహం లేదు. కట్ ఆఫ్. ద ఫెలోషిప్ వాజ్ కట్ ఆఫ్. ఇతడు ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుడు ప్రార్థన వింటున్నా. మీ పాపములు దేవునికి మీకును అడ్డముగా వచ్చు. దేవుడు పరిశుద్ధుడు, నిత్య వెలుగులో ఉంటాడు. మానవ అపవిత్రుడు, నిత్యము మరణానికి అప్పగించబడ్డాడు. అపవాది యొక్క కార్యము. అందుకే మనం చదువుకున్న వాక్యం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఎన్నో వచనం అది? చదవండి. నిజమైన వెలుగు ఉండెను, ఆ లోకములోనికి వచ్చుచు. సో ఆల్రెడీ లోకములోనికి ఎవరు వచ్చారు? అంధకార సంబంధమైన అపవాది లోకములో ఉన్నాడు. లోకమంతా అపవాది. లోకము దుష్టుని ఎందున్నది. లోకము చీకటిలో ఉన్నది. మనిషిలో చీకటి ఉన్నది. అందుకే అంటున్నాడు, ఇప్పుడు ఆయన ఏం చేశారంటే నిజమైన వెలుగు ఉండెను, ఆయన మహిమాయుక్తమైన వెలుగు కలిగిన వాడు, నిత్యమైన వెలుగు కలిగిన వాడు, ఆయన లోకములోనికి వచ్చాడు. చూడండి 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము అనగా వెలుగై ఉన్న వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. తండ్రి వల్ల కలిగిన అత్యున్నత కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటలకు ఆ దేశమందంతటా ఏం కమ్మిందంట? చీకటి కమ్మెను. ఎందుకు కమ్మెను చీకటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు ఆ టైంలో చీకటి రావాలా? అదిగోండి, మధ్యాహ్నము వేళ అక్కడికి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమందంతటా చీకటి ఎందుకు కమ్మింది? దీని లింక్ ఏంటి? చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యేసు ప్రభు మరణించేటప్పుడు చీకటి ప్రభువును కమ్ముకుంది. చీకటి అంధకారమైన మనసు కలిగి జీవము లేని మానవుడు, చచ్చిపోయిన మానవుడు, అజ్ఞానంలో ఉన్న మానవుడు, వ్యర్థతను సించే మానవుడు, నానా విధములైన కాముకత్వములో జీవించే మానవుడు యొక్క పాపము, ఆ మానవుని యొక్క చీకటి శిలువలో ఆయన భరిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా మానవుడు పాపాన్ని చీకట్లో చేస్తాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా కనబడేట్టు పాపం చేయడు. ఏదైనా సరే కనబడేటట్లు ఏది కూడా చేయడు. ఏ లంచం తీసుకొని, ఏ మోహం కానీ, ఏ కామం కానీ, ఏ వ్యభిచారం కానీ, ఏ దురాశ కానీ, ఏ అబద్ధం కానీ, ఏదైనా కానీ కనబడేటట్లుగా ఎవడు చేయడంత చీకట్లోనే చేస్తాడు. చీకటి అంటే తను ఒక్కడే ఉంటాడు, ఇంకెవడు ఉన్నాడు. కాబట్టి మానవుని యొక్క హృదయంలో ఉన్న పాపము చీకటితో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. మానవునికి అంధకారమైన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. మానవుడు చీకటిలో ఉన్నాడు. లోకంలో చీకటి ఉన్నది అపవాది చేత. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమయంలో ఆ శిలువ వేలాడినప్పుడు, అప్పుడు చీకటి కమ్మినప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. ఎప్పుడైతే చీకటి కమ్మిందో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచుతున్నదాము. దేవుడు కుమారుని చెయ్యి విడిచి వేశాడు. కారణము యేసుక్రీస్తు ప్రభు మీద పాపం వచ్చింది.
ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దేవుడు దూరంగా ఉంటాడు. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఆదామవ్వలని పంపివేశాడు. మీ పాపములు మీకు నాకు అడ్డుగా వచ్చినవని ఇశ్రాయేలు అంటాడు. అందుకే మీ ప్రార్థన వెన్న అంటాడు. ఎఫెసీ రాసిన 4వ అన్నాడు, వారు దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరు చేయబడ్డాడు అంటున్నాడు. అనగా పాపం ఉన్న చోట, చీకటి ఉన్న చోట దేవుడు ఆ వ్యక్తి వైపు చూడడు, ఆ వ్యక్తితో సాంగత్యము చేయడు, ఆ వ్యక్తితో మాట్లాడడు, సంబంధాలు తెగిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో వేలాడుతున్నప్పుడు చీకటి మీదకి వచ్చినప్పుడు, నా దేవా నా దేవా ఎందుకు నన్ను విడిచిపెట్టావన్నాడు. ఎందుకనగా యేసు ప్రభు మీద చీకటి వచ్చింది. ఆ చీకటి నా చీకటి, ఆ దురాశ నాది, ఆ జ్ఞానము నాది, ఆ పితృత నాది, ఆ వ్యర్థత్వం నాది, ఆ నాన్న కామకత్వం నాది, ఆ కఠినత్వం నాది. అవన్నీ కూడా యేసు ప్రభు రాగా యేసు ప్రభు వారు వాటిని అంగీకరించాడు. నా పాపం తీసివేసుకుంటానికి అంగీకరించాడు. ఎంత భయంకరం అది! నా పాపం ఆయన తీసుకోవడం ఏంటి? మరుక్షణంలో ఆయన పాపంగా చేయబడతాడు. ఒక పాము కాటు కొడితేనే, ఒక్క కాటు కొడితేనే మనిషి చచ్చిపోతాడు. గుండె ఆగిపోతుంది, రక్తం గట్టగట్టుకుపోతుంది, పెరాల్సి వస్తుంది. అలాంటప్పుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా కొన్ని వందల వేల పాపములు చేయడానికి అలవాటు పడ్డ నేను, నీవు ఎన్ని కాటులు పడి ఉంటాయి యేసు ప్రభుకి. ఎంతగా విషం ఎక్కువ ఉంటుంది నా పాపం ఆయనలోకి, ఎంతగా నీ పాపం ఎంత విషపూరితంగా ఆయనకు ఎక్కువ ఉంటుంది. ఆయన భరించగలడా? చెప్పండి, ఆయన భరించగలడా? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము కనుక అంటాడు. నేను నా తండ్రికి ఇష్టమైన కార్యం చేయించిన కనుక నన్ను వదిలిపెట్టలేదు అంటాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నామంటాడు. నేను నా తండ్రి ఎందులో, నా తండ్రి నా ఇందులో ఉన్నానంటాడు. నా తండ్రి నా ఇందులో నేను ఆకలి చేస్తున్నంటాడు. ఫిలిప్పు, ఇంతకాలం మీ మధ్యలో ఉంటే నన్ను ఎరగవా? నన్ను చూసిన వాళ్ళ తండ్రిని చూసినట్టే అన్నాడు. అటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క కుమారుడు, దేవుని కుమారుడు శిలువ మీద వేలాడుతూ చచ్చిపోతా వచ్చాడు. చీకటి కమ్మేసింది, పాపం భరిస్తూ ఉన్నాడు. అపవాది చేసిన ఆ పనికి పర్యవసానమే యేసు ప్రభు యొక్క మరణం. మానవుడు చేసిన పాపానికి పర్యవసానమే యేసు ప్రభు యొక్క మరణం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు మనిషిని నా కొరకై శిలువలో యాతన పెట్టబడ్డటువంటి ప్రభు యేసుక్రీస్తువా నా కొరకై దేవుడి నుంచి వేరైపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. నన్ను బతికించడానికి, నన్ను జీవముతో నింపడానికి, నా జీవితాన్ని వెలుగుమయం చేయడానికి, నన్ను మార్చడానికి దేవుని తండ్రితో కూడా సంబంధాన్ని వదులుకుంటానికి ఇష్టపడ్డాడంటే నన్నెంతగా ప్రేమించాడో అర్థం చేసుకో. తండ్రిని ఎప్పుడూ వదిలిపెట్టని అద్వితీయ కుమారుడు, తండ్రి రొమ్ము నుండి అద్వితీయ కుమారుడు, తండ్రి కుడిపార్శ్వన అద్వితీయ కుమారుడు తండ్రిని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడంటే నా కోసము నన్నెంతగా ఆయన ప్రేమించాడో మీరు అర్థం చేసుకోవాలా. ఇందాక ఒక మాట చెప్పారు, నీకు ప్రభు అర్థం కానప్పుడు ఎప్పుడు ఏడు పొంగు పెట్టుకుంటావు. నీకు ప్రభు యొక్క ప్రేమ నీకు అర్థం కావాలి. నన్ను ప్రేమించిన వాడు నా జీవితాన్ని వెలుగుమయం చేయడానికి, ప్రాణమే ఇవ్వడానికి వచ్చాడు. నన్ను జీవముతో నింపి బ్రతికించడానికి తన ప్రాణమే ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను ఏడవాలా? నేను ఏడుపు పెట్టుకోవాలా? నేను నిరాశలో ఉండాలా? నేను దుఃఖంలో ఉండాలా? అగైన్ నువ్వు మళ్ళా ఏం చేస్తున్నావంటే మరలా యేసు ప్రభు గాయాన్ని రేపుతున్నట్లే. నువ్వు ఏడు మొహం పెట్టుకున్నావంటే యేసు ప్రభు గాయాన్ని మళ్ళా రేపుతున్నట్లే. యేసు ప్రభుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కనుక యేసు ప్రభుని ప్రేమించడం అంటే అది నా కొరకై, నన్ను వెలిగించడం కొరకై, నన్ను జీవితం కొరకై తండ్రిని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడంటే నన్ను ఎంత ప్రేమించాడో నాకు అర్థమైంది. ఎందుకు
ఎందుకు అంత ప్రేమ చూపించాడు? నేను కూడా మహిమలోనికి రావాలని, నేను ఆ నిత్యమైన మహిమలోనికి రావాలని, మరలా ఆ జీవంలోనికి రావాలని, నిత్యత్వములోని ఉండాలని, ఆయన కలగబో ఆనందం కొరకాయ, అంటాడు, కలగబో ఆనందం కొరకాయ అవమాన నిర్లక్ష్య పెట్టి శిలువను సహించాడట. కలగబో మహిమ ఆనందం అంట మనం చూస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ స్లైడ్. ఆ యేసుక్రీస్తు ప్రభు నా కొరకే శిలువలో మరణించాడు. ఎప్పుడైతే నేను అంగీకరించానో, నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు ఎక్కడికి వచ్చింది? మనిషిలోకి వచ్చింది. హృదయం ఏమైపోయింది? ఇప్పుడు హృదయం అయిపోయింది. నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడా? చెప్పండి. మరి ఇప్పుడు నవ్వుతున్నావా, ఏడుతున్నావా? అట్లున్నా బిలీవర్. ఇంకెప్పుడు ఏడు మొహం పెట్టవా? నేను ఎప్పుడు ఏడు మొహం పెట్టను. నేను ఎప్పుడు నవ్వుకుంటే తిరుగుతుంటా. అందరూ అదే అంటారు, ఏంటి ఇజ్రాయెల్ గారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటే, నేను ప్రభుని అర్థం చేసుకోను, దిగులు పడను దేనికి, చింతించను దేనికి. నాకు ఆయనే సర్వస్వమైనప్పుడు నాకెందుకు చింత? నా కోసం ప్రాణమే పెట్టినప్పుడు నాకెందుకు ఏడుకోము? నాకు ఆయన ఉన్నాడు. ఆయన అంటే అంతవరకే ప్రాణం పెట్టేసేసి ఆ ఇజ్రాయెల్ సరిపోయిందిలే, ఇక తర్వాత ఇవన్నీ నేను పట్టించుకోను, ప్రాణం అయితే పెట్టాను నీకోసం, నీ పాపాలు అయితే క్షమించాను, ఇక తక్కి నువ్వు చూసుకో అంటాడు. ఏంటి ఆయన? లేదు. ఆ ప్రేమ అనంతమైంది. అది అంతం వరకు ఆయన వారిని ప్రేమించాను. వెలుగుమైంది నింపుతా వచ్చాడు. నెక్స్ట్ స్లైడ్. అది మొదట్లో ఎట్లా ఉన్నాం? మునుపు చీకటి ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 5 చదవండి. మీరు పూర్వమందు చీకటి ఏంటిది? ఇప్పుడైతే ఎలా ఉన్నారు? ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్యమైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. నాకు వెలుగు వచ్చేసింది, నాకు మంచితనం వచ్చింది, నాకు నీతి వచ్చింది, నాకు సత్యం వచ్చింది. ఇప్పుడు ప్రభుని ఆరాధించాలి. ఇప్పుడు నేను చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో తెచ్చినావు ప్రభువా. నన్ను నీ శిలువ మరణం ద్వారా నీ వెలుగును, నీ జీవాన్ని నాలో పంపి నన్ను వెలిగించావు, బ్రతికించావు. నీ నీతి నాకు ఇచ్చావు, నీ వెలుగును నాకు ఇచ్చావు, నీ సత్యాన్ని నాకు ఇచ్చావు. చీకట్లో నుంచి ఆశ్చర్యంలో తీసుకొని వచ్చావు. నెక్స్ట్ లైన్. అది చూసారా? నా చేతులకు ఏమొచ్చింది? ఇప్పుడు దేవుని వాక్యం వచ్చేసింది. నా వెనక నా ప్రభు ఉన్నాడు. నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు నాలోనికి వచ్చాను. దేవుని యొక్క వాక్యాన్ని నేను తీసుకున్నా. ఇప్పుడు ఎట్లా మార్చాడు నన్ను, ఎంత గొప్పగా చేశాడు ఆయన, ఎంత బాగుంది. స్లైడ్. ఎందుకు ఆరాధించాడు? నెక్స్ట్ స్లైడ్. పూర్వమందు చీకటి ఏమిటిది? ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్య మంచితనము నీతో ఉన్నది. నెక్స్ట్ స్లైడ్. కానీ మన ప్రభుని మనము ఆరాధిద్దాం. ఏమని? మన యొక్క వాక్యం ఏంటి ఈ రోజున? నిజమైన వెలుగు. ఆరాధన అంటే నిజమైన వెలుగు. నిత్యమైన మహిమైనటువంటి దేవుడు నన్ను వెలుగుతో నింపుతూ వచ్చాడు. నన్ను కూడా ఏమన్నాడంటే, నేను లోకానికి వెలుగునై ఉన్నాను, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నన్ను కూడా వెలుగుగా చేస్తా వచ్చాడు. ఆయన గుణాశీలను ప్రచురం చేయనిమిత్తమై నన్ను కూడా వెలుగుగా చేస్తా వచ్చాడు. ఆ వెలుగుని ఇతరులకు చూపించడానికి, ఆ వెలుగులో బ్రతుకుతూ ఆయన సాక్షిగా, ఆయన ప్రతినిధిగా, ఆయన రాయబారిగా ఆ వెలుగును చూపిస్తూ ఉండడానికి నన్ను సాక్షిగా తీసుకున్నాడు. వెలుగుమయమైన దేవుడు, ఆ దేవుని వాక్యం అనేటువంటి ఆ వెలుగును దేవుడు నాకు ఇస్తా వచ్చాడు. ఈ లోకంలో సాక్షిగా బ్రతకమని నన్ను ఉంచుతా వచ్చాడు. కనుక ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. కానీ మన ఆరాధనాంశం ఏంటంటే, ఆయన నిజమైన చూడము, భూమిని కటిక చీకటి కమ్ముచున్నది, అది జనములను కమ్ముచున్నది.
దేవుడు ఆదియందు భూమి సృజించెను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండింది. కారణం అపవాది ద్వారా లోకమంతా పాపమైపోయింది. అపవాది వాయుమండల సమధిపతి, వాడు వాయులో నుంచి భూమి మీద పడ్డాడు, భూమి మీద ఏదైనా పడ్డాడు. వాడు అంధకారం మనసులో చేశాడు, చెట్టులో తీసుకెళ్ళిపోయాడు. దేవుని వల్ల జీవం వెళ్ళిపోయింది. యేసు ప్రభు లోకానికి వచ్చాడు, మరణించాడు, సమాధి తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచగానే ఆయన వెలుగు నాలోనికి వచ్చింది. నా పాపాలు క్షమించబడ్డాయి. ఆయన జీవంతో నింపడుతూ వచ్చాను, ఆయన మహిమతో నింపడుతూ వచ్చాను. వెలుగుబెట్టగా చేశాడు, ఈ లోకాన్ని సాక్షిగా ఉంచుకున్నాడు. దేవుని ఉద్దేశం నెరవేర్చుకున్నాడు. దానికి ప్రభుని మనం కొన్ని నిమిషాలు మన ప్రభుని ఆరాధిద్దాం. అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా, వెదకి నన్ను రక్షించితివి, వెదకి నన్ను రక్షించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ప్రభుని ఆరాధిద్దాం.